కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. ప్రాథమిక పాఠశాల చెన్నూరు విద్యార్థులందరికీ తెలియజేసేది ఏంటంటే రేపు 21వ తారీఖు పీటీఎం మీటింగ్ ఉంది. పేరెంట్స్ మీటింగ్ రేపు ఉదయం 10 గంటలకి మీరందరూ మీ పేరెంట్స్ని తీసుకొని రావాలి. మీకు ఇప్పుడు ఈ స్లిప్స్ ఇస్తున్నా, ఇవి తీసుకెళ్ళి మీ అమ్మ వాళ్ళతో లేదా మీ నాన్న వాళ్ళతో సంతకం పెట్టి. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. పీటీఎం సమావేశం జరుపుకుంటున్నాం. ముందుగా ఏఏపీసీ చైర్మన్ గారు గల్తోటి సునీత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమావేశానికి నా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి చెన్నూరు గ్రామ పెద్దలు వడిసేన బాబురావు గారు, మాదల గోపాలరావు గారు, నడిపల్లి రాజేష్ గారు వీరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. పిల్లలు చప్పట్లు పట్టారు. అదేవిధంగా చెన్నూరు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ గారు పశుమర్తి మోహన్ రావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అయితే గతంలో మనం జరుపుకున్నటువంటి సమావేశానికి ఈ సమావేశానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి విధంగా మన చెన్నూరు గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మన పాఠశాలకి ఎలాంటి సహాయం కావాలన్నా ఒక మాట అడగడంతోనే వాళ్ళు స్పందించి మనకు సహాయాన్ని అందిస్తున్నారు. మన పాఠశాలకి పిల్లలకి టై, బెల్ట్, ఫోటో ఐడెంటిటీ కార్డులు, అదేవిధంగా స్కూల్ కావాలని అడగడంతో చాలామంది గ్రామ పెద్దలు స్పందించారు. వారి యొక్క శక్తి మేరకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. వారి యొక్క పేర్లు నేను ఒకసారి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డులు పిల్లలకు తీసుకురావడానికి ఆర్థిక సహాయం అందించినటువంటి గ్రామ పెద్దలు పశుపతి మోహన్ రావు గారు 2000 రూపాయలండి. అదేవిధంగా సెక్రటరీ గారు 2000, కేవీఆర్ గారు 2000, తిప్పినేని కోటేశ్వరరావు గారు 2000, మాదల వంశీ గారు 2000, కొడిసేన బాబురావు గారు 2116, రామకృష్ణ గారు 1000 రూపాయలు, అదేవిధంగా మాదల గోపాలరావు గారు 1000 రూపాయలు, నడిపల్లి రాజేష్ గారు 1000 రూపాయలు, మొత్తం 15,116 రూపాయలు రావడం జరిగిందండి. పిల్లలకి షూలు 50 షూలు, ఫోటో ఐడెంటిటీ కార్డులు, టైలు, బెల్ట్లు అన్నీ కలిపి మిగతా స్కూల్ నుంచి ఏర్పాటు చేసుకొని అన్ని తీసుకురావడం జరిగింది. ఒక మాట అడగడంతో విశేషంగా స్పందించి మాకు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా ఎప్పుడు ఇలాంటి సహాయ సహకారాలు మా పాఠశాలకు అందిస్తారని, ఆ విధంగా అందించాలని మరి ఒకసారి కోరుకుంటూ, గతంలో కూడా కొడిసేన బాబురావు గారి కుమారుడు కొడిసేన విజయ్ కుమారు 16,000 రూపాయలు పెట్టి మనకి ఫ్రిడ్జ్ అందించడం జరిగింది. అదేవిధంగా ఆర్వో ప్లాంట్ దాములూరు కిషోరు 50,000 రూపాయలతోటి మనకి ఆర్వో ప్లాంట్ అందించడం జరిగింది. 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఈ బెంచీలో అందించడం జరిగింది. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి అందించడం జరిగింది. ఎప్పుడైనా సరే, ఇప్పుడే కాదు, మన చెన్నూరు గ్రామంలో హై స్కూల్కి కానీ చిన్న స్కూల్కి కానీ ఎప్పుడైనా ఏ సహాయం కావాలన్నా మన పాఠశాలకు అందిస్తున్నారు. ఇది మన చెన్నూరు యొక్క గొప్పతనం. సార్ చెప్పండి వాట. మిగతా గ్రామాల్లో ఎక్కడా ఎలాంటి సౌకర్యాలు
గ్రామస్తులు ఆర్థిక సహాయాన్ని అందించేటటువంటి పరిస్థితి లేదు. చాలామంది టీచర్స్ అంటుంటారు, మేము ఎన్ని వాట్సాప్లో పెడుతున్నాం, ఇలాంటి సౌకర్యాలు అందిస్తున్నాం, మా గ్రామంలో ఇలా పెద్దలు ఇలా స్పందించారు, ఇట్లా మాకు ఇస్తున్నారంటే వాళ్ళు ఆశ్చర్యపోతారన్నమాట. భలే ఉంది, చెన్నూరులో బలగిస్తారు, మిగతా స్కూల్కి రమ్మన్నారు, ఏం అడిగినా కానీ అసలు ఏమి వేయరు, అసలు అడిగే పరిస్థితి లేదు అంటుంటారు. ఎప్పటి నుంచో మొదటి నుంచి మన చెన్నూరుకు ఉన్నటువంటి ఆ చరిత్ర ఉంది. మరి సమయం ఇప్పటికే ఎక్కువైంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దల్ని కొంచెం మాట్లాడమని కోరుతున్నాను. ముందుగా ఎవరు మాట్లాడతారు? మాజీ సర్పంచ్ మోహన్రావు గారు, పసుమర్తి మోహన్రావు గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. మైక్ పాడే సరిగ్గా పనిచేస్తుంది. వేరే ఏర్పాటు చేసేవాడిని. వెనక ప్లేస్ ఉంది. అన్ని రంగాల్లో చాలా ముందుంటారు. రోజు మరి పేపర్స్ వస్తున్నారు. కొనుగోలు వచ్చినా, ఓట్లు వచ్చినా, ఓటు నమోదు కార్యక్రమం వచ్చినా వారు ప్రత్యేకంగా బండి మీద కానీ సైకిల్ మీద కానీ బాగా తిరుగుతూ రెండు జిల్లాల తిరుగుతారు. వారికి ఆ దేవుడు వారికి ఆ శక్తి ఇచ్చాడు. వారికి సర్వదా కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారంటే మన పిల్లలందరూ ఒకే దుస్తువులు, ఒకే టైలు అందరూ వేసుకోవాలనే ఉద్దేశంతో అన్నాడు. ఆగస్టు 15 నాడు మా స్కూల్ పిల్లలకి ఇది అవసరం అండి అని అన్నారు. ఆ సందర్భంగా ఎవరు తోచిన విధంగా ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకే వ్యవహారంలో శ్రద్ధ తీసుకున్నారు. పేరెంట్స్ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే మన కుటుంబం మనం కాకుండా మన సొసైటీ, మన ఊరు, మన జిల్లా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మెరుగి కార్యక్రమాలు తీసుకుంటేనే ఊరు కానీ ఏదైనా కానీ బాగుంటుంది. నేను నా పిల్లలు నేను అనే పద్ధతి నాకు నచ్చదు. ఎప్పటి నుంచో కూడా నాకు అలాంటి అలవాటు లేదు. వాళ్ళు అడిగారు. ఈ సందర్భంగా ఆ రోజున అందరూ ఇచ్చారు. పిల్లలు కూడా ఈ యొక్క సహకారాన్ని, ఈ గ్రామస్తుల సహకారాన్ని, ఉపాధ్యాయుల సహకారాన్ని గుర్తించి మీరు కూడా మంచి పద్ధతిలో చదువుకొని స్కూల్కి మంచి పేరు తెస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని నిర్వహిస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో కూడా టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డు, షూ తోటి ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా మన చెన్నూరు గ్రామంలో మనం పిల్లలకు అందిస్తున్నామంటే మరి అది దాతల యొక్క ఔదార్యం. మనం అడగటంతో మన మీద నమ్మకంతో వారు స్పందించి ఆర్థిక సహాయాన్ని అందించారు. మరి ఒకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సుధాకర్ ఈ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ అయి ఊళ్ళో ఏదో సేవా కార్యక్రమాలు చేయాలని మొదటి నుంచి రాబెత్తున్నాం. అవి వాళ్ళ నాన్నగారు నా ఫ్రెండే, అంతా గడిపాయా నా ఫ్రెండే. నేను కూడా చిన్నప్పటి నుంచి స్కూల్కి ఏదో చేయాలని. స్కూల్ అంటే ఏంటంటే తల్లి, తండ్రి, దైవం. దైవం అంటే గురువు. తల్లి తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే గురువు. ఎక్కడ ఉన్న దేవుడికి పోయి దండం పెట్టాలి, ఇక్కడ ఉన్న గురువు గారికి దండం పెట్టాలి. అంటే రాత్రి ఫోన్ చేస్తుడు, మామయ్య గారు డబ్బులు తక్కువని మరి పిల్లలకి అవి చేస్తున్నా, మరి ఏంట్రా బాబు చెప్పుకొని అంటే చాలా తక్కువైందండి, 4,000 దాకా తక్కువైంది, ఏం చేసుకోండి. అయితే 2,116 ఇంత రాసుకోవాలి. అయితే డబ్బులు పంపిస్తాం తీసుకొని 2,116 అని చెప్పా. అడగడంతోనే స్పందించి రాత్రి ఫోన్ చేసిండు, రేపు మీటింగ్ ఉందండి. అయితే మా పిల్లలు కూడా సేవాభావంతో విజయ్ కుమార్ కూడా మొన్న మధ్యన డ్రాప్లో ఖమ్మంలో చీరలు వసూలు చేసి ఒక లారీలో వేసుకొని వెళ్ళి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి. అయితే మా పిల్లలు కూడా నాలాగానే కొద్దిగా సేవాభావంతో చేసేవాళ్ళు. మా డాక్టర్, ఒక అబ్బాయి డాక్టర్, గ్రామానికి ఎంతో కొంత ఉపయోగపడాలని భావంతో నేను చేయాలని చేశా. ఇందుకు మీరు కూడా రాబోయే తరానికి బాగుపడుతున్నారు. మీరే వాళ్ళంతా హైటెక్ అంతా ఏంటంటే పరిస్థితి అంతా అమెరికాలో గురువు పార్టీని మంచిగా చదువుకొని ముందుకు పోయి ఏ డాక్టరో
ఒక యాక్ట్ అయితే వాళ్ళు చిరస్థాయిగా వాళ్ళ టైంలో సుధాకర్ టైంలో ఒక పిల్లలు డాక్టర్ అయింది అనుకో, ఆయన టైంలో చిరస్థాయి ఉండిపోతాం. ఈ భవిష్యత్తు మీరు బాగు చేసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంతకు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ గారు, అలాగే గ్రామ పెద్దలు మరియు విద్యా కమిటీ చైర్మన్ సునీత గారు, తల్లిదండ్రులకు ముందుగా నమస్కారం. నేను హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనం తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ హై స్కూల్లో కూడా జరుగుతుంది. ఇక్కడ మన సుధాకర్ గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టుకున్నారు. మరి తా చెప్పినట్టుగా మన మండలంలోనే కాదు, ఈ దగ్గరలో ఎవరో కూడా ఈ టై బెల్ట్ మరి షూ కూడా ఇస్తున్నారంటే ఇది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయం ఏంటి అంటే మన గ్రామ పెద్దల వల్ల సాధ్యమైంది. మన గ్రామ పెద్దలందరూ కూడా ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ ఉంటారు. పెద్దలు బసుమతి మోతా గారు ఎప్పుడు కూడా హై స్కూల్ విషయంలో కూడా సారు స్పందిస్తారు. రాజేష్ గారు, అట్లానే గోపాలరావు గారు, బాబురావు గారు, డాక్టర్ రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా నాకు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత మంచి సపోర్ట్గా జెండా వందనం పోయినసారి జనవరి 26 దాదాపు 50,000 రూపాయలు మనకి ఇచ్చి ఆ యొక్క ప్రైజ్ మనీని ఇవ్వడం జరిగింది. ఏ విషయంలోనైనా మన గ్రామ పెద్దలు మంచిగా స్పందిస్తున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏ విషయంలోనైనా ఏదన్నా స్టూడెంట్స్ విషయంలో ఇది ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం అంటే వెంబటే స్పందిస్తారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకి అల్పాహారంగా మనకి దాదాపు 12,000 రూపాయలు పోయినసారి ఇవ్వడం జరిగింది. 40 రోజులు కూడా వాళ్ళ సాయంత్రం కూడా స్నాక్స్ని ఏర్పాటు చేశారు మన గ్రామస్తులే. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ విషయంలో కూడా మనకు మంచి గ్రామ పెద్దలు ఉన్నారు మన దగ్గర, మంచిగా స్పందిస్తారు. అరే ఎక్కడెక్కడ ఉంటారు, సేవాభావం అందరి దగ్గర ఉండదు. ఈ సేవాభావంలో మన కొంతమంది ఈ గ్రామ పెద్దల్లో నేను చాలా చూశాను. వాళ్ళ స్పందన చూసి వాళ్ళకి ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ స్పందన అందరి దగ్గర ఉండదండి. కాబట్టి మన గ్రామంలో ఉంది, స్పందిస్తున్నారు. కాబట్టి స్పందిస్తున్నారంటే వాళ్ళకి కూడా ఒక సంతృప్తి, ఒకళ్ళకి సహాయం చేశారంటే సంతృప్తిని వాళ్ళు వెతుక్కుంటున్నారు. కాబట్టి ఆ సంతృప్తిని పిల్లల్లో కొద్దిగా వేదగా ఉన్న పిల్లలకి సహాయం చేస్తే దాని గొప్పతనాన్ని మనం పొందొచ్చు, ఆ సంతృప్తి మనం పొందొచ్చు అనేది ఆ సంతృప్తి కోసమే చేస్తున్నారు తప్ప వాళ్ళకి బాగా ఎక్కువయ్యి బాగా ధనికులయ్యి కోటీశ్వరులయ్యి ఇవ్వట్లేదు. మనకి వాళ్ళ సంతృప్తి కోసం, మన గ్రామం యొక్క అభివృద్ధి కోసం, మన పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళ యొక్క ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనం ప్రత్యేకంగా మనం అభినందించాల్సిందే. పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుసుకున్న పాఠశాల తల్లిదండ్రులకు కూడా నేను చెప్పేది ఒకటే, మీరు కష్టపడటం కాదు, మీరు కష్టపడుతున్నారు నాకు తెలుసు. మీరు ఏం చేస్తున్నారంటే పిల్లలు బడికి పంపిస్తున్నారు, సాయంత్రం వచ్చిన తర్వాత మా పిల్లలు బడికి పోయి వచ్చారు అనేది అనుకుంటున్నారు. మీరు ఎండలో కష్టపడండి, వర్షంలో కష్టపడి మీరు ఏమనుకుంటున్నారంటే ఆ చేలల్లో మా పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, చక్కగా చదువుకుంటాడు, ఆ చదివే మమ్మల్ని ఒక స్థాయికి తీసుకెళ్తుందని ఒక చిన్న కోరిక ఉంది మీకు. ఆ కోరికతో మీరు చేయవలసిన పని ఒక్కటి చేస్తే ఖచ్చితంగా పిల్లవాడు డెవలప్ అవుతాడు, పూర్తిగా మన ఆశయాలను నిలబెడతాడు. ఏంటి అంటే ఉదయం నిద్ర లేపండి వాళ్ళని, ఒక గంట మన కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత గంట చదువుకోమని ఇంటి దగ్గర కూర్చోబెట్టండి. హోంవర్క్లు ఏమి ఇచ్చారో చేయండి. సాయంత్రం వేళల్లో 4ంటికి వాళ్ళు బడి అయిపోగానే గంట ఆడుకోనియండి. తర్వాత 6 కాడి నుంచి అసలు వాడిని బయటికి వెళ్ళనీయకండి, అసలే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. మీరు కూడా టీవీలు బంద్ చేసుకొని కొద్దిసేపు ఉండండి. మనకి సీరియల్ ఇవి అనుకుంటా మన పిల్లవాళ్ళ భవిష్యత్తే మనకు కావాల్సింది. వాళ్ళే మనకు పెట్టుబడి లైఫ్లో. మనం ఎండలో తిరుగుతున్నాం, ఎండలో వానలో తడిసి ఎంతో కష్టపడుతున్నాం. మీరు అనుకునేది ఏంటంటే మా బాబు బయటికి వెళ్తాడు, చక్కగా చదువుకుంటాడు, అభివృద్ధి చెందుతాడు. కానీ అక్కడ మర్చిపోతున్నాం ఏంటి అంటే మనం వాడికి ఎంత సపోర్ట్ జరుగుతుందో చదువులో అని. చదువును పట్టించుకోండి, వర్కులు చేస్తుందా లేదా, పుస్తకాలన్నీ ఉన్నాయా లేవా, బ్యాగ్ ఉందా లేదా, బడికి రోజు పంపించండి.
ఎందుకు చదువురాదు చూడండి. పిల్లవాడు వెనకబట్టడానికి కారణం ఒకటే, బడికి రాకపోవడమే కారణం. బడి ఎవడైతే ఆబ్సెంట్ అవుతాడో వాడి దగ్గరే చదువు తక్కువగా ఉంటుంది, మార్కులు తక్కువ ఉంటాయి ఖచ్చితంగా. కానీ బడికి పంపిస్తాను సార్లే చూసుకుంటారు అనే ఆలోచన మీరు రానియకండి. మీ వంతు లేని మేమేం చేయలేము. పూర్తిగా 100% పిల్లవాడు అభివృద్ధి చెందాలి అంటే తల్లిదండ్రులు పట్టించుకున్న పిల్లలు మాత్రమే అభివృద్ధి చెందారు, మంచి ఉద్యోగాలు సాధించారు. గుర్తుపెట్టుకోండి. మీ ఊళ్ళో కూడా, మీ గ్రామంలో చూడండి, మీ పక్కన ఇళ్లలో చూడండి, తల్లిదండ్రులు పట్టించుకొని వాళ్ళ హోంవర్క్లు చేశారా, చదివించారా, ఆ కార్యక్రమం చేసిన వాళ్ళు మాత్రం ఆ పిల్లలు ఖచ్చితంగా అత్యున్నత స్థాయికి ఎదిగారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అది గమనించండి. మీరు చేలల్లోకి వెళ్ళి నేను మా పిల్లలని ఇట్లా చేయండి అది కాదు. మీరు ఖచ్చితంగా పేరెంట్స్కి నా యొక్క సలహా మాత్రం, మీరు వాళ్ళని ఉదయం సాయంత్రం వేళలో మంచిగా వాళ్ళని పరిశుభ్రంగా ఉంచండి. పరిశుభ్రతతో పాటు వాళ్ళ యొక్క హోంవర్క్లు చేస్తున్నారో లేదో చూడండి. టీచర్స్ను కూడా మీ సలహాలు ఇవ్వండి మాకు, నేను ఎప్పుడూ సేకరిస్తాం. ఇది లోపం ఉంది సార్, ఇది మీరు సరిచేయండి. మా పిల్లవాడు ఎందుకు మీరు ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇంత ఉద్యోగం చేస్తున్నారు, ఇంత జీతాలు తీసుకుంటున్నారు, మా పిల్లవాడికి చదువు రావట్లేదని ఎందుకు రావట్లేదని మీరు అడగండి. ఆ పిల్లవాడిని కూర్చోబెట్టండి. ఇగో నా మార్కులు రాలేదని వీడిని అడగండి. సోషల్లో తక్కువ ఉన్నాయా, మ్యాథ్స్లో తక్కువ ఉంటుందా, ఏ తక్కువ ఉందో ఆ సబ్జెక్ట్ పరంగా ఆ సబ్జెక్ట్ టీచర్ని అడగండి అని చెప్తున్నాం. మేము కూడా పిల్లవాడిని పట్టించుకోండి. ప్రతి పేరెంట్ మీరు ప్రతి 3వ శనివారం మనకి పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ఆ పేరెంట్స్ మీటింగ్లో వచ్చి మీరు వాడి యొక్క చదువు తెలుసుకోండి. మిమ్మల్ని కోరేది మాత్రం అదొకటే. అదొక్కడైతే సక్సెస్ అవుతాం మనం. మేము ఉన్నది వాళ్ళ భవిష్యత్తు కోసమే కాబట్టి మనం కొద్దిగా శ్రద్ధ పెడదామన్న యొక్క ఆలోచన. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టండి. మేము ప్రతి మీటింగ్లో చెప్పేది ఇది. ఒక గంట కేటాయించి, నెలకు ఒక గంట కేటాయించిన మీ పిల్లల యొక్క చదువు కోసం ఎట్లా చదువుతున్నారు, ఏంటి, రావట్లేదా, వస్తున్నాయా, మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ మన అందరం కూర్చొని చర్చిస్తే ఆ లోపం ఏంటో తెలిసింది. ఆ లోపాన్ని సరిదిద్దుకొని మీ పిల్లవాడు మంచిగా చదువుకునే విధంగా మేము ఇక్కడ ప్రయత్నం చేస్తాం. ప్రధాన ఉద్దేశం అదే. ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలు ఎలా చదువుతున్నారు, టీచర్లు ఎలా చదువుతున్నారు. కొంతమందికి అసలు టీచర్లు ఎవరో కూడా తెలియదు. ఇక్కడ అవన్నీ లేకుండా ఉండటానికి ఇలాంటి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన పాఠశాల ఏఏపీసీ చైర్మన్ గారు గంతోటి సునీత గారు మాట్లాడతారు. మన గ్రామ పెద్దలైన మోహన్రావు గారికి, బాబురావు గారికి, గోపాలరావు గారికి, రాజేష్ గారికి, రామకృష్ణ గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన స్కూల్లో ఏ కార్యక్రమం చేయాలన్నా మన గ్రామ పెద్దలు ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి మీ పిల్లలు అనకుండా మన పిల్లల కోసం ఏ కార్యక్రమం అయినా చేస్తారని ముందుకొచ్చి ఈ టై, బెల్ట్, ఐడెంటిటీ కార్డు వీళ్ళందరూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సార్ ఇప్పుడు అన్ని విషయాలు చెప్పారు, నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు. స్కూల్కి పిల్లలు సక్రమంగా వస్తున్నారా, రావటం లేదా, వాళ్ళు చదువుతున్నారా, చదవట్లేదన్న బాధ్యత మనకు కూడా ఉండాలి. సార్ల మీద వదిలేసి మన పిల్లల్ని సార్లే చూసుకుంటారన్న ఆలోచన పక్కన పెట్టి మనం కూడా మన పిల్లల్ని మంచిగా చదివించి ఆలోచన చేయండి. పిల్లలు ఎందుకైతే స్కూల్కి ఈరోజు రాకపోతే సార్కి ఎమ్మటే చెప్పండి, ఏ కారణం వల్ల రాలేదన్నది. హాజరు కూడా మంచిగా ఉండాలి. మరి ఇప్పుడు 10th ఇక్కడ మన స్కూల్లో కూడా 10th క్లాసు, ఫస్ట్ క్లాసు రావాలని సార్లు కూడా ఎంతో కష్టపడి చెప్తున్నారు. మా సార్లకున్న బాధ్యత మన తల్లిదండ్రులకు మనందరికి కూడా ఉండాలని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు, సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు. విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. పాటల మాటలతోటి చక్కనైన చదువులు, అర్హత కలిగిన గురువులచే విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు, విద్యా బోధన అందించు. అదునా
పురాతన విద్యా మాధ్యమాలతో విజ్ఞానాన్ని నేర్పించి సృజనాత్మకత పెంచుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది, సంస్కృతిని కాపాడుతున్నది. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా, మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా. అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా. పీటీఎం సమావేశానికి వచ్చినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ నెలకు ఒకసారి జరిగేటటువంటి సమావేశంలో ప్రతి పిల్లవాడి యొక్క పేరెంట్ తప్పనిసరిగా హాజరు కావాలి. మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఈ ఒక్కరోజు 1 గంట సమయం మీ పిల్లల కోసం కేటాయించండి. రాబోయే పీటీఎం సమావేశాలు కూడా అత్యధిక సంఖ్యలో హాజరు కావాలి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, పిల్లలకి జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. జ్వరాలు పట్ల చాలా అప్రమత్తతో ఉండాలి. మన ఇంటి పరిసరాలు కానీ లేకపోతే వ్యక్తిగత పరిశుభ్రత కానీ పాటించినట్లయితే జ్వరాల నుంచి మనం తప్పించుకోవచ్చు. పిల్లలకు ఒకసారి జ్వరం వచ్చిందంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం కానీ లేకపోతే ఇంజక్షన్లు వేయించుకోవడం, ట్యాబ్లెట్ వేయించుకోవడం చేయండి. నిర్లక్ష్యం వహించొద్దు. ఎందుకంటే ఒకసారి రోగం ముదిరిపోయిందంటే వారం 10 రోజుల దాకా తగ్గట్లేదు. అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి అందరూ అప్రమత్తతో ఉండి పిల్లల జ్వరాల బారిన పడకుండా ఉండే విధంగా చూడాలి. తర్వాత అదేవిధంగా మన పాఠశాలలో పిల్లలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి పిల్లవాడి యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, ఎలా చదువుతున్నాడో అనే విషయాన్ని మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అరవద్దు, 5 నిమిషాలు అయితే అయిపోద్ది. మరి 1వ తరగతిలో చూసుకున్నట్లయితే 8 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో ఇద్దరు వెనకబడి ఉన్నారు, కానీ మిగతా 6 మంచిగానే చదువుతున్నారు. అదేవిధంగా 2వ తరగతికి వచ్చినట్లయితే 9 మంది విద్యార్థులు, వారిలో 2 వెనకబడి ఉన్నారు, మిగతా వారు మంచిగా చదువుతున్నారు. 3వ తరగతిలో 11 మంది ఉన్నారు. దాంట్లో కూడా 2 బ్యాక్వర్డ్ పిల్లలు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా బాగానే చదువుతున్నారు. అదేవిధంగా 4వ తరగతిలో కూడా 1 వెనకబడి ఉన్నారు, మిగతా వారందరూ బాగానే చదువుతున్నారు. 5వ తరగతిలో కూడా 1 ఉన్నారు. ఈ ఇద్దరు ఎవరంటే బడికి రాని వాళ్ళు. ప్రతిరోజు బడికి రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వెనకబడి ఉంటున్నారు. రోజు బడికి వచ్చిన వాడికి సక్రమంగా చదువు వస్తుంది, సక్రమంగా హోంవర్క్లు చేసుకున్న వాడికి సక్రమంగా వస్తుంది. మరి ప్రతి క్లాస్లో 1 ఉంటున్నారు. మరి అలా కాకుండా ప్రతిరోజు పిల్లల్ని బడికి పంపించండి. 12 శిష్యులు రోజు ఆ పక్క ఊరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఆ పక్క ఊరిలో చీకటి అయిపోయింది. శ్రీరాముడు సత్యరూపమ సౌర్యకాంతితో వెళ్ళింది. పరాయి పాలన మంతం నచ్చి విముక్తి గగంలా అంబరం వేసిన స్వతంత్రం స్వేచ్ఛా సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపం స్వాతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పద్యద్రం. ఆచార్య వాస్ ద రాయల్ టీచర్ ఆఫ్ ద పాండవ్స్ అండ్ ద కౌరవాస్ of Hastinapura. He was the master of Acharya. Arjuna, one of the Pandavas, was his favorite student. Arjuna. 3, 4, 5. 4, 5, 6, 7. 5, 6, 7. రైట్, క్లాప్స్ కొట్టండి. రైట్, క్లాప్స్ కొట్టండి. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేరు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నా
మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. దాని కన్నటి అరంతా అమ్మ పాడే లాలి పాట తేనెలోరి పారేరులంతా పటమ్మ తోట ప్రాణము నాకు చదువులమ్మరా పేదోలింట్లో బుక్కిన పేదు బంధము నేనురా వాళ్ళ రెక్కల కష్టపుష్ట సుక్కల ధర నేనురా. ఓ మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. దీని మీద మీకు ఏం కనపడుతున్నాయి? అక్షరాలు. ఈ అక్షరాలు ఏం అక్షరాలు ఇవి? అమ్మ ఏం అక్షరం రాసింది ఇది? శ్రీ విద్యా నూరా రామ్మ, మీకు నేను రాసినట్టు పెద్దగా రాయి. నేను పెట్టుకో ఇక్కడ రాయి, పెద్దది రాయి. అట్లా కాదు, ఇది ఇలా ఇట్లా పెట్టేసి అట్లా పెట్టు అట్లా. టుడే we should learn about place values. Place values. Very good. Claps got it. Ones, tens, hundreds, thousands. అవేనా ప్లేస్ వాల్యూస్ అంటే? ఓకే, ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ టిఎల్ఎం బీడ్స్ స్ట్రక్చర్ దీన్ని ఉపయోగించి మనం ప్లేస్ వాల్యూస్ని మీరు ఇప్పుడు చెప్పాలి. 1, 10, 100,000. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇది వన్స్, తర్వాత ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఎంత ఉంది? 4. ఓకే, 4. టెన్స్ ప్లేస్ లో ఎంత ఉంది? కౌంట్ చేయండి, ఎన్ని బీట్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. 100 ప్లేస్ లో ఎంత ఉంది? 5. మొత్తం ఈ టోటల్ నెంబర్ ఎంత? 3,574. ఓకే, వెరీ గుడ్. ఈరోజు పీటీఎం సమావేశంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం ఉంచండి. మీ పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపించండి. ఎవరైనా పిల్లవాడు పాఠశాలకు రాకుండా ఆబ్సెంట్ అయిందంటే వాడికి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ లేదా ఊరు వెళ్ళినప్పుడు కానీ మాత్రమే జరగాలి. లేకపోతే ప్రతిరోజు తప్పనిసరిగా పాఠశాలకు పంపించండి. పిల్లల యొక్క హాజరు శాతం పెంచడానికి మీరందరూ సహకరించాలి. మీ పిల్లల కోసం ప్రభుత్వం అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉంది. మీరు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు పంపించినట్లయితే మీరు పుస్తకాలు కొనుక్కోవాలి, బట్టలు కొనుక్కోవాలి, వెహికల్ ఛార్జ్ పెట్టుకోవాలి, ఇంకా వాళ్ళు అడిగినటువంటి ఫీజులు కట్టాలి, రకరకాల ఫీజులు కట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీ దగ్గర నుంచి ₹1 ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది. ఇక్కడ మా చెన్నూరు పాఠశాలలో చూసినట్లయితే మన ఊరు మనబడి
ప్రతి రూమ్లో 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు, అదేవిధంగా పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా బాత్రూమ్స్ కానీ అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో మీకు కల్పించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం ఉంచండి. ఇక్కడ శిక్షణ పొందినటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉంటారు. మరి ఇన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం మీకు కల్పిస్తూ ఉంది. అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా ఇస్తుంది, 2 జతల యూనిఫామ్ ఇస్తుంది, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలపై మీరు నమ్మకం ఉంచండి. మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు తప్పనిసరిగా పంపించండి. ఈ తల్లిదండ్రుల సమావేశానికి చేసినటువంటి తల్లిదండ్రులందరికీ, అలాగే గ్రామ పెద్దలకి, స్కూల్ చైర్మన్కు, కర్మోపాధ్యాయులకి అందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలకి నా యొక్క ఆశీస్సులు. నేటి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలు ఈ 4 రోజుల వ్యవధిలో వాళ్ళ యొక్క విద్యాభివృద్ధి ఏ రకంగా అభివృద్ధి జరిగింది వాటిని పరీక్షించడం, అలాగనే వచ్చినటువంటి పేరెంట్స్కి బడిలో వాతావరణం ఎలా ఉంటుందో వాళ్ళని ఉత్తేజపరచడం, రాబోయే రోజుల్లో రాబోయే నెలకి ఎలాంటి విద్యా లక్ష్యాలను మనము నిర్దేశించుకోవాలి అనే దాని మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మా పాఠశాలకి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, పిల్లలు ఈ 4 రోజుల వ్యవధిలో టీచర్లుగా మేము ఏం చెప్పాం, మేము ఎలాంటి పాఠాలు చెప్పాం, వాళ్ళ హోంవర్క్ ఏంటి అవి చూస్తుంటే ప్రతి పిల్లవాడిని పాఠశాలకు 100% హాజరయ్యే విధంగా మీరు సహాయ సహకారాలు చేయాలి. నెలకు 1 రోజు 1 గంట సమయం కేటాయించండి. తప్పకుండా ఎలాంటి మీటింగ్లకు రండి. మీ పిల్లలు ఎలా చదువుతున్నారో మమ్మల్ని అడగండి. మీ పిల్లల యొక్క ప్రగతి ప్రదర్శన కూడా అంటే ఎలా చదువుతున్నారో కూడా మేము ఇక్కడ చూపిస్తాం. మరి అత్యధిక సంఖ్యలో మీరు హాజరు కావడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే మీటింగ్లో మాత్రం ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరుకుంటూ వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ